మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం. మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే వాహనాలు నడిపేవారు, అలాగే గృహ వాతావరణం, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన విషయాలన్నింటిలోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ అన్నిట్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అగత్యమైతే ఒకటి కనబడుతోంది. అలాగే మాటల వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం విషయం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రబంధాలు బలపడతాయి, నూతన మిత్రులు ఏర్పడతారు. ఆల్రెడీ ఉండే మిత్రులతో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, వారితో కలిపి రిసార్ట్స్ మొదలైన ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వారాంతం అనేది చక్కగా ఉపయోగించుకునే విధంగా చక్కగా ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మిత్రులతో, తోబుట్టువులతో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కానీ దృష్టి కేటాయించే అవకాశాలు, వాటి రీత్యా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు, ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా